హలో! 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 జర్రాగి వీడియో చూసి పోండబ్బా! కొంచెం లైక్ చేసి షేర్ కూడా చేయండి అట్లనే. ఈ వీడియో వచ్చేసి ఏంటంటే, మేమైతే టిఫిన్‌కి ఆలు పరోటా చేసుకున్నామనమాట. అదేంటి టిఫిన్‌కి చేసుకుంటే డిన్నర్‌కి ఎడిటింగ్ చేసి పెడుతున్నావా అంటే, అంతే కదా గైస్ మరి పొద్దున చేసి నైట్ ఎడిటింగ్ చేసి పెట్టేయడమే. ఎలా చేసుకోవాలంటే ముందు ఒక గ్లాస్‌తోన మైదా పిండి, పేనిరవ్వ తీసుకొని తడిపి పక్కకు పెట్టుకోవాలి. అది వాలేలోపు ఒక జార్ తీసుకొని అందులోకి తగినంత పచ్చిమిరపకాయలు, తగినంత ఉప్పేసుకొని మిక్సీ పట్టి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత మీరు ఎంతమంది ఉన్నారో ఇంట్లో అంతమందికి సరిపడా ఆలూస్ కూడా బాయిల్ చేసుకొని ఇలా మెత్తగా స్మాషర్‌తోన స్మాష్ చేసుకున్న తర్వాత అందులోకి కొద్దిగా కొత్తిమీర, మనం ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చిమిరపకాయల కారం, ఒక హాఫ్ డబ్బా నిమ్మకాయ పిండుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒక్కసారి మొత్తం కలుపుకున్న తర్వాత ఉప్పు అవన్నీ సరిపోయినాయో లేదో కూడా టేస్ట్ చూసి మళ్ళీ సరిపోకపోతే కొద్దిగా ఉప్పు వేసుకొని, కారం వేసుకొని కలుపుకోవాలి. తర్వాత మనం భక్షాలు ఎలా చేస్తామో అలా భక్షాల పేపర్ వేసుకొని, కొద్దిగా మైదా పిండి తీసుకొని ఇలా ఇసరంగా అనుకొని అందులోకి మనం మెత్తగా స్మాష్ చేసి పెట్టుకున్న పొటాటో స్టఫ్‌ని ఇందులోకి పెట్టుకొని భక్షాలలాగా ఇలా మా మమ్మీ చూయిస్తున్నట్టు రౌండ్‌గా చేసుకోవాలి. చాలా అంటే చాలా సాఫ్ట్‌గా వస్తాయి గైస్. అంటే కొంతమంది ఇలా మైదా పిండితో చేస్తారు. కొంతమంది గోధుమ పిండితో చేస్తారు ఆలు పరోటాస్. మేమైతే మైదా పిండితోనే చేస్తామన్నమాట. ఇలా రౌండ్‌గా ఒత్తుకొని మీ ఇష్టం చపాతీ కర్రతో అయినా చేసుకోవచ్చు. లేదా ఇలా చేత్తోన భక్షాలు చేసినట్టు కూడా చేసుకోవచ్చు. ఇది అయ్యేలోపు మనం స్టవ్ ఆన్ చేసి పెన్నం పెట్టుకొని పెన్నం వేడయిన తర్వాత ఇలా మనం చేసుకున్న ఆలు పరోటాని పెన్నం పైన వేసుకొని మీకు ఇష్టం ఉంటే పైన నెయ్యి వేసుకొని కాల్చుకోవచ్చు. లేకపోతే మిస్ చేసుకోవచ్చు. ఇలా 2 సైడ్స్ మంచిగా కాల్చుకొని వేడి వేడిగా తింటే అబ్బబ్బబ్బబ్బబ్బా! మైమర్చిపోతారు గైస్ టేస్ట్‌ని మాత్రం. మాతో పాటు మా చిన్నోడు గూడా టేస్ట్ చూసి సూపర్ ఉందని అన్నాడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను.